కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే అందరికి నమస్తే. మాది నల్లవెల్లి గ్రామం. నా పేరు కన్యరాజు వచ్చింది. యువత ఒక మంచి ఛాన్స్ వచ్చింది నాకు. ఈ ఛాన్స్ని సర్పంచ్ పోటీ చేస్తున్నాను కాబట్టి ఈ ఛాన్స్ని 100% విజయవంతం చేస్తాను. ఎందుకంటే గ్రామాలలో ఎక్కడ చూసినా డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, రోడ్ ప్రాబ్లంలు కానీ, విద్యుత్ దీపాలు కానీ, ఎక్కడైనా వాటర్ స్పెషలిస్ట్ బాగా ప్రాబ్లం ఉంది. అలాగే ఎవరికైనా ప్రతి ఒక్క ఓటర్కి ప్రాబ్లమ్స్ ఒక సర్పంచ్ ఓటర్ ప్రతి ఒక్క గ్రామ ప్రజలకు ఒక అందుబాటులో గ్రామ పంచాయతీలో వండుకుంటూ ప్రతి ఒక్కరికి మేలు చేయాలి. ప్రతి సమస్య పైన సర్టిఫికేట్ల పరంగా కానీ, ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, ఏ ప్రాబ్లం అయినా సెక్రటరీతో కలుసుకొని విలేజ్లో ఎక్కడ నేను ప్రాబ్లం క్లియర్ చేస్తాను. ఎందుకంటే నాకంటూ నేను ఒక 10 సంవత్సరాలు వార్డు మెంబర్ చేశాను. ఆ వార్డులో ప్రతి వార్డుకు న్యాయం చేశాను. ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా కొత్త ఇల్లు కట్టినా ఎక్కడ ఏం చేసినా ఒక రూపాయి కరప్షన్ ఉండదు. మనది ప్రజాసేవే లక్ష్యం. ఎందుకంటే మనకు కమిషన్లు, డబ్బులు ఇవేముండే కాబట్టి ప్రజాలక్ష దేవంతో దిగిన ప్రజలు కత్తెర గుర్తు ఓటేయాలి. ఎందుకంటే ఒక విలేజ్లో ప్రతి విద్యుత్ దీపము, లైటు, నల్లలు, మోరీలు, డ్రైనేజీలు ఎక్కడ ఏమున్నా ప్రతి వాడికి ఇంకొక నా నల్లవెల్లి గ్రామ ప్రజలకు ఇంకో విన్నపం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి వార్డులో ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టాలనుకుంటున్నా. ఎందుకంటే కంప్లైంట్ బాక్స్ అంటే సకాలంలో టైంకు ఉన్నారు ఎవరన్నా ఆన్ ది స్పాట్లో ఆ కంప్లైంట్ బాక్స్లో పలానా సో ప్రాబ్లం ఉన్నది మాకు అని రాసిపోతే తక్షణమే తెల్లారి సఫాయి వారి మన పనివారు ఉంటారు, వాళ్ళతో తీసుకొచ్చి తన సెక్రటరీ, సర్పంచ్ ఆధ్వర్యంలో తక్షణమే ప్రాబ్లం చేయడం జరుగుతుంది. ఒక కొత్త విజన్ పెట్టుకొని వచ్చిన సర్పంచ్కి దీన్ని నల్లవెల్లి గ్రామ ప్రజలు గమనించి నాకు మీ అధిక మెజారిటీతో గెలిపేయాలని కోరుకుంటున్నాను. ఎందుకనగా అధిక మెజారిటీ ఎందుకంటే యువత ఇప్పట్లో నాటి కాలంలో చదువుకున్న వారు ఉప సర్పంచ్లు వేశారు. వాళ్ళకు మీరు ఎలా చేశారో మీ అందరు ప్రజలకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ ఒక్క ఛాన్స్ మాకు సర్పంచ్ పదవికి ఇస్తే నేను సకాలంలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో 24/7 గ్రామ పంచాయతీలో ఉంటా. పొద్దున్న లేచి నుంచి అంతకుముందు 10 ఏళ్ళు అంతే ఉన్న వార్డు మెంబర్లకు సేవ చేసిన. ఇప్పుడు కూడా గ్రామ ప్రజలకు సేవ చేస్తాను. కాబట్టి అభివృద్ధి లక్ష్యం ధ్యేయంగా దిగిన. దీన్ని గమనించి ప్రతి ఒక్కళ్ళు కత్తెర గుర్తు ఓటేయాలని కోరుకుంటున్నాను.